అన్యాయమైన మరణ తీర్పు. మార్కు శుభవార్త 15వ అధ్యాయము 10వ వచనం. ప్రధాన అర్చకులు అసూయతో యేసును అప్పగించిరి. యేసును కాపాడాలని పిలాతు ప్రయత్నించిన అసూయతో కూడిన మరణ తీర్పును క్రీస్తుకు విధించాడు. అమాయకత్వమునకు ఆసరా లేదన్నది వాస్తవం. ఇది అన్యాయమైన తీర్పు అని వాదించడానికి తన పక్షాన ఎవరూ లేరు. ఏ నేరం చేశానని ఈ మరణ తీర్పు అని ప్రభువు బాధాకరమైన క్షణాలను అనుభవించారు. న్యాయము ఆలస్యమైనా పర్వాలేదు. 1000 మంది నేరస్తులు తప్పించుకున్నా ఒక అమాయకుడు కూడా శిక్షింపబడకూడదు అన్నది న్యాయ సూత్రం. మన జీవితాలలో కూడా అన్యాయముగా శిక్షింపబడుట, అవాస్తవాలు నిరూపించబడుట, చేయని తప్పుకు బాధ్యులు గావించబడటం నేటి సమాజంలో చూస్తూ ఉన్నాం. అధికారులు సైతం సామాన్యుని వైపు పోరాడడానికి సిద్ధపడక నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం గమనిస్తూ ఉన్నాం. ఇలాంటి సమయాలలో క్రీస్తు వైపు చూడాలి. ఆయన మన కోసం చేసిన త్యాగమయ జీవితం మనకు స్ఫూర్తినివ్వాలి. ఏ తప్పు చేయక శిక్ష అనుభవించడం అనేది అన్యాయమైన విషయం. ఇలా ఏకపక్ష పంచాయతీలలో, న్యాయస్థానాలలో, కుటుంబ వ్యవహారాలలో జరుగుతున్న అన్యాయపు తీర్పుల కోసం ప్రార్థించుదాం. దైవరాజ్య విలువల్లోని ఒకటైన న్యాయస్థాపన జరుగులాగున మన వంతు కృషి చేద్దాం. పిలాతు వలె అన్యాయమును అరికట్టలేక, వాదించలేక, నిర్లక్ష్యముతో సంబంధము లేదులే అని చేతులు కడుగుకుంటున్నావా? నువ్వే యేసయ్యా, కలకాలం నా కాపరివి. నువ్వే యేసయ్యా, కలకాలం నా ఊపిరివి.